మీరు వెలిగించాడు. దేవుడు అంటున్నాడు, నేను లోకంలో వెలుగు అన్నాడు. మీరు కూడా ఈ వెలుగు వచ్చి అనేక మందిని వెలిగించింది. దేవుడు కూడా మిమ్మల్ని వెలిగిస్తాడు, మీ కుటుంబాలను వెలిగిస్తాడు. కనుక చీకటి మీ దగ్గర నుంచి మారిపోతుంది. కనుక దేవునికి మనస్ఫూర్తిగా మీరు ప్రార్థన చేసుకోనండి. మీ క్యాండిల్స్ పైకెత్తండి, తలవంచండి, ప్రార్థన చేసుకుంటాం. సర్వశక్తి మీరు వెలుగుతున్నటువంటి ఆ జీవితాలకు మీరు వెలుగుగా మమ్మల్ని వెలిగిస్తారని చెప్పి ఆ జీవితాలను వెలిగిస్తూ మమ్మల్ని కాపాడుతూ రక్షిస్తున్నాయా మిమ్మల్ని ఆరాధించిన ఆదిత్యులుగా అయ్యా భక్తి చేసినటువంటి భక్తిపరులుగా మేము మీ మందిరంలో ఉన్నాం. అందరినీ కూడా మీరు ప్రేమతో ప్రేమించారు, ఆదరించారు, బలపరిచారు. గత సంవత్సరం అంతా కూడా మాకు తోడుగా ఉన్నారు. అవునండి, ఎదురైనటువంటి మాసాలన్నీ కూడా మాకు నెమ్మదిని ప్రశాంతతను ఇచ్చారు. మా సమస్యలను తప్పించారు, మా ఆరోగ్య పరిస్థితులను మార్చారు. అలాగే మీ పిల్లలు కూడా మీ మందిరంలో ఉండగా మీరు కోరిక వారినైనా క్షేమంగా ఉన్నట్లు, గ్రామము క్షేమంగా ఉన్నట్లు, సంఘము క్షేమంగా ఉన్నట్లు నిత్య జీవానికి మేము అందరూ వారసులైనటువంటి కృప దయచేయాలి. రాత్రి సమయంలో వెలిగినటువంటి వెలుగును జీవితాంతో మేము వెలిగించుకునేటువంటి వెలుగుగా, వెలుగును కలిగినటువంటి వారంగా మేము ఈ మనము తండ్రి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, కూర్చున్నటువంటి వాళ్ళు మీ క్యాండిల్స్ మీ దగ్గర పెట్టుకొని మీ క్యాండిల్ మీరే తీసుకెళ్ళాలి.